వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1కు సంబంధించి మల్టీ జోన్ వారీగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఎట్టకేలకు అనేక అనుమానాలను వీడుతూ క్లియర్గా వాటికి సమాధానం ఇస్తూ టీజీపీఎస్సీ ఎవరి లాగిన్లో వారికి గ్రూప్ 1కు సంబంధించిన ఫలితాలని ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రకటన ప్రకారం ఇప్పటి వరకు వినపడుతున్న హైయెస్ట్ ఎంత ఉంటుంది? 570 అంటున్నాం. నాకు వినబడిన మాట 581 వినబడింది. సో అది మనకు 1:2 వచ్చిన సందర్భంలో అంటే ఈ నెల చివరిలో మనకి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా టీజీపీఎస్సీ మనకి 10వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు 24 వరకు మనకి రీకౌంటింగ్కు సదుపాయాన్ని కలిగించింది. ఇక్కడ చాలా మందికి అభ్యర్థుల్లో డౌట్ ఉంది. సో రీకౌంట్ చేసే సందర్భంలో మార్కులు కనుక తక్కువ వస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారు అని ఇక్కడ క్లియర్గా గమనించండి. మీకు మార్కులు తగ్గే అవకాశం ఉండదు. సో ఎప్పుడైనా మార్కులు కౌంట్ చేసేటప్పుడు ఒక విషయాన్ని వదిలివేసే అవకాశం ఉంటుంది, కానీ తక్కువ కలిపే అవకాశాలు చాలా తక్కువ కనబడతాయి. చూడండి. సో క్లియర్గా మీరు భయపడకండి. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీకు మార్కులు వస్తాయి కానీ రాలేదు అనుకున్న వాటిని ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎలాంటి భయం లేకుండా మీరు అప్లై చేసుకోండి. మీకు ఎలాంటి కౌంటింగ్లో ఎలాంటి పొరపాటు జరగదు. సో ఎందుకంటే మ్యాక్సిమం 1-2 సార్లు చూసినే కౌంటింగ్ చేస్తారు. పెరిగే అవకాశాలు నాకు తెలిసి దాదాపు తక్కువే. సో మీకు ఒక డౌట్ అనేది క్లారిటీ వస్తుంది. సో క్లియర్గా గమనించండి. అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. తక్కువ వస్తే తక్కువే అంటే అసలు తక్కువ రావడానికి అవకాశాలే ఉండవు. ఇక రేర్, అది అవకాశాలే ఉండవు. ఒకవేళ అట్లా వస్తే ఇష్యూస్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఆ ప్రశ్నలు లేవనిస్తారు. క్లియర్గా గమనించండి. సో కాబట్టి మీరు అప్లై చేసుకోండి, ఇబ్బంది పడకండి. సో మీకు డౌట్ అనిపిస్తే అప్లై చేసుకోండి. ఓకే. సో మన మల్టీ జోన్ వారిగా మనం కట్ ఆఫ్ని కనుక గమనిస్తే ఇక్కడ మల్టీ జోన్ 1 అంటున్నాం. ఓపెన్ కేటగిరీలో మల్టీ జోన్ 1లో మనకి ఎక్కువ మంది 500కు పైగా వ్యక్తులు కనబడుతున్నారు. సో క్లియర్ గమని ఎక్కువ మంది 500కు పైగా వ్యక్తులు మనకు అక్కడే కనబడుతున్నారు. చూడండి. సో ఓవరాల్గా మనకి 15-20 మంది ఉండే అవకాశం ఉంది 500కు పైగా. సో వాళ్ళందరికీ మ్యాక్సిమం డీసీలు పోతాయి. సో క్లియర్ గమనిస్తే ఇక్కడ మల్టీ జోన్ 1లో మనకు జనరల్ కేటగిరీలో ఎంత ఉంది? 450 నుండి 460 ఉండే అవకాశం ఉంటుంది. అదే జనరల్ కేటగిరీలో మనకి ఓపెన్ జనరల్లో మల్టీ జోన్లో ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే 455 నుండి 465 మధ్య ఉంటుంది. ఇక్కడ 5 మార్కులు ఎందుకు పెంచాను అంటే మల్టీ జోన్ 2లో అక్యురసీ దగ్గరగా మార్కులు ఎక్కువ ఉన్నాయి. 550 అందరికీ 450 ఎక్కువనే ఉన్నాయి, కానీ దగ్గర పాయింట్లలో తేడా ఉన్నాయి. చూడండి. చాలా ఎక్కువ మంది అక్కడ కనబడడం వల్ల ఇది పెరుగుతుంది. చూడండి. సో అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో గమనిస్తే ఓపెన్ కేటగిరీలోనే మనకి 410 నుండి 420 మల్టీ జోన్ 1లో ఉంటుంది. 410 నుండి 425 మల్టీ జోన్ 2లో ఉండడం జరుగుతుంది. కొన్ని పోస్టులు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది దగ్గర ఉన్నారు. బాగా గమనించండి. సో ఎవరిని చెప్పినా 400 అనేది సింపుల్గా చెప్పేస్తున్నారు. చూడండి. బాగా గమనించండి. అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ కోటాను ఈడబ్ల్యూఎస్ని గమనిస్తే ఎకనామిక్ వీకర్ సెక్షన్ కనుక గమనిస్తే అందులో మల్టీ జోన్ 1లో 410 నుండి 420 ఉంది. మల్టీ జోన్ 2లో 410 నుండి 425 ఉండే అవకాశం ఉంటుంది జనరల్ కేటగిరీలో. అదే ఉమెన్ కేటగిరీలో కనుక గమనిస్తే మనకు మల్టీ జోన్ 1లో 400 నుండి 410 ఉంటుంది. మల్టీ జోన్ 2లో 395 నుండి 405 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ తక్కువగా ఉంది. సో ఎందుకు ఈ తక్కువ వచ్చే అవకాశం ఉంటుందంటే మీకు క్లియర్గా డిఎస్పీ లాంటి పోస్టులు ఎంచుకునే సందర్భంలో హైట్, వెయిట్ అనేది క్రైటీరియా వస్తుంది. ఖచ్చితంగా క్రైటీరియా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో క్లియర్ అది. అదేవిధంగా బీసీ బి మరియు డి వర్గాలను కనుక గమనిస్తే మల్టీ జోన్ 1లో 440 నుండి 450 ఉంది. మల్టీ జోన్ 2లో 440 నుండి 445 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీ బీసీ బి మరియు డికి గమనిస్తే మల్టీ జోన్ 1లో 395 నుండి 405 ఉంటుంది. అదేవిధంగా మల్టీ జోన్ 2లో 390 నుండి 400 మధ్య ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ ఏ మరియు సిని కనుక గమనిస్తే మనకు మల్టీ జోన్ 1లో మనకి 430 నుండి 440 ఉంది. మల్టీ జోన్ 2లో మనకు 430 నుండి 445 ఉండే అవకాశం ఉంటుంది. అదే ఉమెన్ కేటగిరీలో కనుక గమనిస్తే మల్టీ జోన్ 1లో 385 నుండి 395 ఉంది. మల్టీ జోన్ 2లో 380 నుండి 390 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గాలను కనుక గమనిస్తే మల్టీ జోన్ 1లో మనకు 415 నుండి 425 ఉంది. మల్టీ జోన్ 2లో 415 నుండి 420 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్కడ గమనించండి. అదేవిధంగా మనకి ఉమెన్ కేటగిరీలో గమనిస్తే మనకి మల్టీ జోన్ 1లో 370 నుండి 385 మధ్యలో ఉంది. అదేవిధంగా 375 నుండి 385 అనేది మల్టీ జోన్ 2లో ఉమెన్ కేటగిరీకి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ కేటగిరీ కనుక గమనిస్తే మల్టీ జోన్ 1 జనరల్ కేటగిరీలో 410 నుండి 420 ఉండే అవకాశం ఉంటుంది. మల్టీ జోన్ 2లో 405 నుండి 420 ఉండే అవకాశం ఉండడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీ ఎస్టీ కేటగిరీ కనుక గమనిస్తే మల్టీ జోన్ 1లో 365 నుండి 375 ఉంది. అదేవిధంగా మల్టీ జోన్ 2లో 365 నుండి 380 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అదర్ కేటగిరీలో అంటే బీసీ కానీ అలాంటి కేటగిరీలో ఇక్కడ పిహెచ్ కేటగిరీ గమనించండి. సో మనకు జనరల్లో గమనిస్తే 350 నుండి 370 ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో 340 నుండి 360 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరగా బీసీ ఈ వర్గాన్ని కనుక గమనిస్తే
గమనిస్తే మనకి ఎస్సీకి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది బీసీ వర్గాలకు గమనిస్తే. సో 415 నుండి 425 అనేది జనరల్ కేటగిరీలో, ఉమెన్ కేటగిరీలో 370 నుండి 385 అనేది బీసీ వర్గాలకి ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు మీ సర్టిఫికేట్లను సిద్ధంగా చేసుకోండి. ఖచ్చితంగా మీరు 1:2లో ఉంటారు. అదేవిధంగా సర్వీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాగా గమనించండి. సో ఎప్పుడైతే మంచి సర్వీస్ అంటే డిఎస్పీ డీసీ లాంటి సర్వీసులు రావాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి 470 to 80 మధ్యలో ఉంటే మీకు ఆ సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది. 450 ఉన్నాయి అంటే మీకు ఖచ్చితమైన సర్వీస్ వస్తుంది. సో అనుకున్న సర్వీస్ కాకుండా గ్రూప్ 1 సర్వీస్ చివరి స్థాయి ఎంపీడీ వరకు ఏదో ఒక మంచి సర్వీస్ అనేది రావడం జరుగుతుంది. సో చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ అందు మనకి ప్రత్యేకంగా టార్గెట్ గ్రూప్ 1 పేరుతో ప్రత్యేకమైన బ్యాచ్ అనేది తయారు చేయబడడం జరిగింది. వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. దీని అందు కేవలం 100 మందిని మాత్రమే తీసుకుంటాం. ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటుగా ఒక్కొక్కరికి మెంటర్షిప్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. గత గ్రూప్ 1లో గమనించిన మీరు బీసీ స్టడీ సర్కిల్లో గమనించండి, 100 మందికి కేవలం 2,500 రూపాయలకి ప్రతి పేపర్కి అక్యురసీ 200 పదాలతో కూడిన క్వశ్చన్లను పంపించడం జరిగింది. మీరు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.